హాయ్ ఫ్రెండ్స్, నీటి గురం అనగానే మనకు భారీ కాయం పెద్ద నోరుతో ఉన్నటువంటి ఆఫ్రికన్ వైల్డ్ అనిమల్ గుర్తుకొస్తుంది. కానీ దశాబ్దాల కిందటి వరకు కూడా మనకు తెలియని ఒక వింత నిజం ఇప్పుడు బయటపడింది. సుమారు 30 ఏళ్ల క్రితం గడ్డకట్టే మంచు యుగంలో భారీ కాయం గల మమత్లతో కలిసి హిప్పోలు జర్మనీ వీధుల్లో తిరిగాయట. వినడానికి వింతగా ఉన్న సైన్స్ నిరూపించినటువంటి ఆ ఐస్ ఏజ్ హిప్పోల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ప్లోలెడ్రామ్స్ అలాగే రేస్ ఎంజుమెహాన్స్ మ్యూజియంస్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. డాక్టర్ ప్యాట్రిక్ ఆర్నాల్డ్ అలాగే ప్రొఫెసర్ వైల్డ్ ప్రైడ్ రొసెందల్ నేతృత్వంలోని టీం జర్మనీలోని అప్పర్ రైన్ గ్రబేన్ ప్రాంతంలో దొరికినటువంటి పురాతన ఎముకలపై జరిపినటువంటి ఈ లేటెస్ట్ స్టడీ వివరాలు కరెంట్ బయాలజీ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ గొడవ ఏంటి? ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు హిప్పోలు యూరోప్లో 1,15,000 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయని భావించారు. కానీ ఇప్పుడు దొరికినటువంటి ఎముకలపై రేడియో కార్బన్ డేటింగ్ చేయగా అవి 47,000 నుండి 31,000 ఏళ్ల క్రితమే నాటివని తెలిసింది. అంటే అంతకుముందే అనుకున్నటువంటి దానికంటే దాదాపు 80,000 ఏళ్ళు అదనంగా ఇవి యూరోప్ చెలలో మనుగడ సాగించాయన్నమాట. శాస్త్రవేత్తలు ఈ ప్రాచీన ఎముకల నుండి డిఎన్ఏను సేకరించి పరీక్షించారు. విచిత్రం ఏంటంటే ఈ ఐస్ ఏజ్ హిప్పోలు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నటువంటి హిప్పోలకు దగ్గరకు సంబంధికులని తేలింది. మంచు యుగంలో మధ్యలో వచ్చినటువంటి చిన్నపాటి వేడి వాతావరణాన్ని వాడుకొని ఇవి ఆఫ్రికా నుండి యూరప్ వరకు ప్రయాణించి అక్కడ స్థిరపడ్డాయంటూ శాస్త్రవేత్తలు గుర్తించారు.